అందరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక గౌరవం, ఒక సముచిత స్థానం కల్పించే విధంగా మేమందరం భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూర్చొని మీకు ఏ విధంగా గౌరవం కల్పించాలని దాంట్లో కూడా మేము ముఖ్య పాత్ర తీసుకుంటామని చెప్పేసి, ఇక్కడ నాయకులకి న్యాయం చేస్తాను, ఇక్కడ కార్యకర్తలకు న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఇది ఒక హెడ్ క్వార్టరు, అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా, కాబట్టి త్వరలోనే నేను పార్టీతో కూడా మాట్లాడి పార్టీ చేసి ఇక్కడి నుంచి కూడా మనం అందరము కలుసుకొని బ్రహ్మాండమైన దేశంలో అందరూ మెచ్చుకునే విధంగా ఒక పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందాం. ఎప్పుడైనా కానీ ఉత్తర నుంచి ఎవరైనా వచ్చినా కూడా కార్యకర్తలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ అక్రమాలు, అన్యాయాలు, భూదందాలు జరిగాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ప్రతి ఇంచ్ టు ఇంచ్, ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే పేద ప్రజలు ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారో అవన్నీ కూడా తిరిగి రాబట్టి ప్రజల సంపద, అలాగే కొంతమంది మామూలుగా సిటిజన్స్ వాళ్ళవి కూడా కొంచెం చాలా అక్రమాలు, దందాలు చేశారు. ఈ బయట నుంచి ఈ రెడ్లు వచ్చి వాళ్ళందరి దగ్గర కూడా ఎక్కడైతే అన్యాయం జరిగిందో వారి అన్ని కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం చేసి వారికి న్యాయం చేస్తామని చెప్పేసి, అలాగే ఎవరైతే దందాలు చేశారో భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుంది అని చెప్పేసి తెలియజేశారో. రిషికొండ పైన పేదలకేమో 1 ఇంటు స్థలం అంట, 1 సెంటు స్థలం, అవి ఎక్కడ కూడా పనికొచ్చేటివి కాదు. అయినా కూడా పాపం పేద ప్రజలు తీసుకున్నారు. ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి చూశారు ఎంత విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడో. ఎవరి అప్ప సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము ఏ విధంగా ఈ విధంగా దుర్వినియోగం చేశాడో మనం చూశాం. ఆయనకు మాత్రం విలాసవంతమైన బంగ్లా కావాలి, పేదలకేమో 1 సెంటు ఇల్లే కావాలంటే అని చేసిన వాడు ఎలక్షన్లో ఏం చెప్తాడు? పేదలకు పెత్తందారులకి పోటీ అంట. అంటే నువ్వు ఏమి చెప్పినా నమ్ముతారు అని చెప్పేసి ఆయన, ఎందుకంటే ఒక అద్దాల మెడలో కూర్చొని ఎవరిని కలవకుండా ఆయన కన్న కలలు నిజం కావాలనుకున్నాడో ప్రజలు దానికి సమ్మతించలా. ప్రజలు తిరగబడినారు. నేను పోలింగ్ రోజు ఉదయం 1 గంట పోలింగ్ చూసిన తర్వాత బయటకు వచ్చి పెందిర్తిలో మీడియా మిత్రులకు అందరికీ చెప్పా, ప్రజలు మామూలుగా లేరు. కసి, కోపం, పగ 3 మిక్స్ అయిపోయినాయి. ఈ ముఖ్యమంత్రి పొగరుబోతుతనాన్ని ప్రజలు సహించట్లేదు. ప్రజలకు ఎక్కడా సెక్యూరిటీ లేదు, ప్రజలకు గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు ఈ ముఖ్యమంత్రికి. అందువల్ల ఏదైతే కాన్స్టిట్యూషన్ ద్వారా ఆయన ఎన్నికైనాడో ఆయన అనుకున్నాడు నేను ఒక రాజును, నేనేమి చెప్తే ఏది అని. దానికి ఉదాహరణ ఈరోజు రుషికొండ ప్యాలెస్. అసలు ఏంటది? మనం ఎక్కడున్నాం? ఏ దేశంలో ఉన్నాం? మనకేమో ఢిల్లీ వెళ్తే మంచి ఆంధ్రా భవన్ దానికి రెడీ చేసుకోలేకుండా, మొత్తం దేశ రాజధానిలో ఉండే ఆంధ్రా భవన్ రెడీ చేసుకోకుండా, పేదలకు ఇల్లు లేకుండా, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఏదైతే హౌసింగ్ ఉందో అర్బన్ హౌసింగ్ 5 సంవత్సరాల నుంచి కంప్లీట్ చేయకుండా ఈరోజు ఋషికొండలో అది కూడా ఏది 5 సంవత్సరాల నుంచి 1 ఫోటో కూడా బయటికి రాకుండా, అంత ఏమి చేస్తుందో చెప్పకుండా, ముందేమన్నారు దాని ఉండేదానే మాడిఫై చేస్తున్నామన్నారు. మళ్ళీ రకరకాలుగా చెప్పారు. ఒక గెస్ట్ హౌస్ చేస్తున్నామన్నారు, లేదు దాంట్లో మామూలుగా టూరిజం డిపార్ట్మెంట్ వల్ల దానికి ఇచ్చేదానికోసం చేస్తున్నామని. ఇంత అబద్ధాలు ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రజల చేత ఎన్నుకబడిన ముఖ్యమంత్రి ఈ విధంగా దాచిపెట్టుకొని దోచుకోవాలని చూస్తే ప్రజలు సహించాలా. ఇప్పుడు ఏం చేయాలా? అంత డబ్బులను ఏ విధంగా చేయాలా? అది కూడా ప్రభుత్వానికి, కోర్టులకు కూడా, కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి అన్ని అబద్ధాలు చెప్పి, బూటకాలు చెప్పి ఎవరైతే కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసినారో ఆ అధికారులందరినీ కూడా ఈరోజు రెస్పాన్సిబిలిటీ చేసి వారిని శిక్షించాలని చెప్పేసి నేను ఈ సభాముఖం తెలుస్తున్నా. అఫీషియల్ గా కూడా నేను లెటర్ పెడతాను. ఈ పార్లమెంటు దృష్టికి తీసుకుపోతాను, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాను, కోర్టుల దృష్టికి కూడా తీసుకుపోతానని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ జరిగిన అన్యాయాలను, అక్రమాలని కూడా అన్ని వెలికి తీసి ప్రజలకు న్యాయం చేసి, ప్రజల సొమ్ము ఏదైతే దోచుకున్నారో అది మళ్ళీ ప్రజలకే పోవాలని చెప్పేసి, ఇక్కడ అసలు
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనంత ఇదిగా భూదందాలు చేసి పెట్టారు. అసలు ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా కూడా అందరూ వచ్చి ఇక్కడ దోచేశారు, అక్కడ దోచేశారు, ఇక్కడ దోచేశారు అని ఎన్ని రకాలుగా దోచేశారంటే అసలు నాకు అర్థం కాల. ఇన్ని భూములు తీసుకొని ఏమి చేసుకోవాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే వాళ్ళు. అవన్నీ కూడా ఇప్పుడు కక్కిచ్చేసి పేదల సంపద పేదలకే పంచిపెట్టే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాయకులకి అందరికి కూడా సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. For more videos like this, subscribe Big TV channel.